బస్తీ మే సవాల్ కు దిగుతున్నాయి బీసీ సంఘాలు. ఇందుకు వారి రిజర్వేషన్లను అడ్డుకున్నదెవరు? అసలు దోషి బీజేపీ అని కాంగ్రెస్ ఎందుకంటోంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మోసం చేశాయన్న బీజేపీ మాటల్లో లాజిక్ ఉందా? 42% కోటా కోసం కొట్లాడతాం, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి అన్న ఆర్ కృష్ణయ్య రేవంత్ సర్కార్ తప్పు చేసింది అన్న వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ఢిల్లీలో కొట్లాడితే తాము కలిసి వస్తామని బీఆర్ఎస్ ఎందుకంటోంది? డొంక తిరుగుడు రాజకీయాలు చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ బీజేపీ గందరగోళానికి గురి చేస్తున్నాయని సిపిఐ ఎందుకు ప్రశ్నించింది? ఈ నెల 14న తెలంగాణ బంద్ కు పిలుపిచ్చిన బీసీ సంఘాలు ఏకమవుతాయా? ఎవరి రాజకీయం వారే చేస్తారా? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేపై బీసీ సంఘాలు ఉద్యమానికి పిలుపునిచ్చాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఉద్యమించలేమని తెలంగాణ బీసీల ఆత్మగౌరవం, రాజకీయ రిజర్వేషన్లలో వాటా కోసం ఐక్య పోరాటాలు చేయాలని సంకల్పించారు. ఈ నెల 14న అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో చేయి తలపెట్టిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీ సంఘాల నేతలు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన బీసీల సమావేశం జరిగింది. దీనికి రాజకీయ పార్టీల నేతలు, కుల, ఉద్యోగ, మహిళా సంఘాల నేతలు వచ్చారు. ఉద్యమానికి ఒక స్వరూపం వచ్చే సహాయం ఆసన్నమైందని, స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి అన్ని సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో చేసినట్లుగా మిలియన్ మార్చ్ తరహాలో ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర బంద్ జరుగుతుందన్నారు ఆర్ కృష్ణయ్య. ఈ బంద్ కు పార్టీలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర జరిగిందని, దేశ చరిత్రలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వటం ఇదే మొదటిసారి అంటున్నాయి బీసీ సంఘాలు. రిజర్వేషన్ల అంశం తేలకుండా పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెడతామంటే కుదరదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ కోరాలని, ఈ అంశంపై రేవంత్ సర్కారుతో తేల్చుకుంటామన్నారు ఆర్ కృష్ణయ్య. కోర్టు స్టేకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ జరపాలని నిర్ణయించాం. బీసీల బలాన్ని, బీసీల పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి పిలిపించినాం. దీని డిమాండ్ మీద కలిసి వచ్చేటోళ్ళు ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరి దీని వెనుక ఏదో జరిగిందని మాత్రం అనుమానాలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయంటోంది బీజేపీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ జీన్స్ ఒక్కటేనని, కమలం వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయని దుమ్మెత్తి పోశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తుందని ఎవరూ అనుకోలేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ కు సలహాలు ఇచ్చింది ఎవరో అర్థం కాలేదంటూనే రిజర్వేషన్ అంశం రాజ్యాంగానికి సంబంధించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు చెంపలేసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈటెల. రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదది, కొత్త నాయకుడు కూడా కాడు. ఆయన 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ, ఒక 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ గింత పేలవంగా, గింత అనాలోచితంగా, గింత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం బీసీలకు చీకటి రోజు అంటోంది బీఆర్ఎస్. ఇది పక్కాగా బీసీల నోటికాడి బుక్క ఎత్తగొట్టడమేనని, 42% రిజర్వేషన్స్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటోంది. అవసరమైతే ఢిల్లీలో పోరాటాలకు బీఆర్ఎస్ సిద్ధమన్నారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. మళ్ళీ ఏదో సాగులు చెప్పి మేము బీ ఫార్మ్ ఇస్తాం, ఈ ఫార్మ్ ఇస్తాం అంటే కుదరదు. త్వరలోనే మళ్ళీ అందరం, అన్ని నాయకులు కూడా పిలుస్తాం. కార్యాచరణ ఇంకా బలమైనటువంటి కార్యాచరణ ఎట్లుంటుంది. ఈ సమయం పోతే మన రాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బానిస బతుకులు తప్ప ఏమి రాదు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు చట్టబద్దంగా చేయాల్సిన ప్రక్రియ అంతా రేవంత్ ప్రభుత్వం చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో తమను తప్పుపడడానికి ఏమీ లేదన్నారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేసిన భట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటే ఎందుకు కులగణన చేయలేదని నిలదీసిన డిప్యూటీ సీఎం, తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ చేపట్టామన్నారు. మీరేం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున సహేతుకంగా, సైంటిఫిక్ గా, పకడ్బందీగా ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో ఎక్కడా చేయనటువంటి కాస్ట్ సర్వే చేసి
దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు అది రాకుండా అడ్డుపడి కపట నాటకంతో కుట్రలు జరిపిన మీ ఇద్దరు చివరికి సిపెక్ సర్వేలో కూడా పాల్గొనలే మీరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు టీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ చరిత్రలో క్షమించరు. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవటం ఏంటని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు. ఇది ప్రభుత్వంపై ద్వేషమా, బీసీలపై ప్రేమ లేకపోవడమా అని నిలదీశారు. అసెంబ్లీలో మద్దతు తెలిపి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకని నిక్కదీశారు. డొంక తిరుగుడు రాజకీయాలతో ప్రజలను ఆ రెండు పార్టీలు గందరగోళానికి గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు కోనన్నేని. ఈ నెల 14న చేయబోయే ధర్నాలు, రాస్తారోకోలు, తెలంగాణ బంద్తో బీసీల సత్తా ఏంటో యావత్ దేశానికి చూపించాలని పిలుపునిచ్చారు బీసీ సంఘాల నేతలు. ఇన్నాళ్లు రకరకాల జెండాలతో ఉద్యమిస్తున్న బీసీలు పార్టీలకు అతీతంగా ఏకమవుతారా, లేదంటే ఎవరి వాయిస్ వారే వినిపిస్తారా అన్నది చూడాలి.